హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఆల్రెడీ తమ్నైల్ చూసి మీకు తెలిసే ఉంటే ఫ్లిప్కార్ట్ జ్యువెలరీ హాల్. ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ సీజన్ ఉంది కదా, నేను ఆల్రెడీ మీషో జ్యువెలరీ హాల్ చేసా. ఒకవేళ ఎవరైనా మిస్ అవుతే వెళ్ళి చెక్ చేయండి ఆ ఫుల్ వీడియో. అండ్ ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్లో జ్యువెలరీ తీసుకున్న కొన్ని చాలా ఆర్డర్ చేసిన బట్ లొకేషన్ ఇష్యూ వల్ల రాలే అనమాట. సో 7-8 పీసెస్ అలా చూపిస్తా. అండ్ లాస్ట్లో కుర్తా సెట్స్ కూడా చూపిస్తా, అస్సలు మిస్ అవ్వకండి. కొన్ని కుర్తా సెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్లిప్కార్ట్వి, ట్రౌజర్ అండ్ కుర్తా సెట్స్. సో అవి కూడా అసలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి వీడియోని. అండ్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, ఆ సెలెక్ట్ చేయండి. సో ఇంకా మంచి రీచ్ వస్తుంది అనమాట. ఇలాంటి వీడియోస్ చాలా షూట్ చేస్తా. అండ్ ఇప్పుడు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇవి. అండ్ కొన్ని అయితే ఆల్రెడీ అన్బాక్స్ చేసిన. అండ్ ఇయర్ రింగ్స్ నుంచి షార్ట్ నెక్లెస్ వరకు అన్నీ ఉన్నాయి. కొన్ని అయితే అఫోర్డబుల్గా కూడా ఉన్నాయి మీషో కంటే కూడా. సో వీడియోని మిస్ అవ్వకండి. అండ్ ఫస్ట్ అయితే ఈ ఇయర్ రింగ్స్ నాకైతే చాలా నచ్చినాయి. మంచిగా ఫంక్షన్స్లో మంచి క్లాసీగా వేసుకోవాలన్నప్పుడు ఇట్లాంటి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. నాకైతే ఎందుకో ఈ కలర్ అయితే చాలా అవుట్ఫిట్ సెట్ అయితే అనేసి ఇది ఆర్డర్ చేసుకున్నా. అండ్ దీని ప్రైస్ 180 ఎంతో ఉంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ప్రైజెస్ ఇక్కడ పైన అటాచ్ చేసి ఈసారి ఖచ్చితంగా అటాచ్ చేస్తే లాస్ట్ టైం మీషో వీడియోలో యాడ్ చేయలేదు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో కింద యాడ్ చేస్తే చెక్ చేయండి. జస్ట్ టైటిల్ ఓపెన్ చేస్తే లింక్స్ అన్ని కనిపిస్తాయి అనమాట కిందే. చాలా వరకు అయితే ఫ్లిప్కార్ట్వి అన్బాక్స్ చేయలేదు. నెక్లెస్ అనుకుంటున్నా, షార్ట్ చైన్స్ ఉంటాయి కదా అవి. మీషో కంటే ఇక్కడ నాకు ఇందులోనే తక్కువ ప్రైస్ అనిపించింది. సో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన ఈ పర్టికులర్ ఈ జ్యువెలరీ అన్ని అసలు చాలా బాగుంది. యూ కెన్ సీ ఆ రెండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే మంచిగా ట్రెడిషనల్గా వేసుకోవాలన్నప్పుడు ఇది ఒక్క షార్ట్ చైన్ కూడా సరిపోతుంది ట్రెడిషనల్ ఈవెంట్స్కి. యూ కెన్ సీ ద డీటెయిలింగ్ ఆల్సో, అసలు ఎంత బాగుందో. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్స్కి అప్పుడు ఇయర్ రింగ్స్ అండ్ ఆ నెక్లెస్ పెట్టుకుంటే చాలు, మంచిగా హైలైట్ అవ్వడానికి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఈ రెండు పేర్ చేసుకుంటే చాలు. అండ్ హియర్ ఇస్ అనదర్ నెక్లెస్. ఇది నెక్లెస్ ఇయర్ రింగ్స్ తెలియదు, బట్ ఐ విల్ ట్రై దిస్. కాసుల పేరు యాక్చువల్గా నేను దసరా అప్పుడు ఒక మీషో కాసుల పేరు వేసిన కదా, అది 900 ఎంతో ఉంది అనమాట. సో ఎట్లాగో గోల్డ్ కాదు కదా, నార్మల్గా ఉంటుంది కదా అని ఫ్లిప్కార్ట్లో ఇది చూసిన. జస్ట్ 200 రూపీస్ ఉంది, 197 ఎంతో. సో ఇది ఆర్డర్ చేసిన. బట్ దానంత క్వాలిటీ అయితే లేదు కానీ పర్లేదు, మంచి ఈవెంట్స్కి సింపుల్గా. యూ కెన్ సీ మొత్తం వెయిట్ ఎక్కువ ఏం లేదు, చాలా లైట్ ఉంది వెయిట్. చూడొచ్చు, దూరం నుంచి మీకు కనిపించకపోవచ్చు, ఇక్కడ క్లిప్స్ యాడ్ చేసిన చెక్ చేయండి, అంత షార్ట్స్ అన్నీ. అండ్ హియర్ ఈజ్ అనదర్ ప్రోడక్ట్. దిస్ ఇస్ సో క్యూట్. యాక్చువల్గా ఈ మధ్య ఇలా నెక్ చైన్స్ కొంచెం ట్రెండింగ్ అవుతున్నాయి కదా, సో అందుకే నేను ఇది ఆర్డర్ చేసిన. వింటేజ్ శారీస్ వేసుకున్నప్పుడు ఇది చాలా బాగా సెట్ అయ్యిద్ది. మోడల్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్గా వచ్చినాయో, ఫస్ట్ టైం నేను ఇట్లాంటివి చూస్తున్నా. పికాక్ తోటి వచ్చినాయి, ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు ఈ టైప్ ఇయర్ రింగ్స్ నేను ఎక్కడ చూడలేదు. రీసెంట్గా ఈ ఎగ్ బాయిలర్ ఆర్డర్ చేసా అండ్ డైలీ యూస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు ఈ వీడియో చూపిద్దామని రివ్యూ చేస్తున్నా. ఈ ప్రోడక్ట్ అయితే నాకు 2 year వారంటీతో వచ్చింది అండ్ దీన్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీని మాన్యువల్ చూస్తే మీకే అర్థమైపోద్ది. ఈ ప్రోడక్ట్ తీసుకున్నాక నాకు తెలిసింది ఎగ్కి ఇలా హోల్ పెట్టినప్పుడు బ్రేక్ అవ్వదని. అండ్ ఈ మెజరింగ్ కప్కి అయితే ఇలా పిన్ ఇచ్చిండ్రు. సో ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోద్ది. అండ్ ఈ బాయిలర్లో అయితే 3 types ఆఫ్ ఎగ్స్ మనం బాయిల్ చేసుకోవచ్చు, సాఫ్ట్, మీడియం అండ్ హార్డ్. మీకు ఎలాంటి బాయిల్డ్ ఎగ్ కావాలన్నా మెజరింగ్ కప్లో చాలా ఈజీగా మెన్షన్ చేసి ఉంటుంది, మీకు ఎంత ml ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఉంటుంది అని. సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ అయితే 5 to 8 minutes, మీడియం బాయిల్డ్ ఎగ్ అయితే 10 to 12 minutes అండ్ హార్డ్ బాయిల్డ్ ఎగ్ అయితే 11 to 15 minutes పడుతుంది. నాకు ఇందులో నచ్చిన ఫీచర్ ఏంటి అంటే ఎగ్ బాయిల్ అయిపోయాక ఆటోమేటిక్గా అదే టర్న్ ఆఫ్ అయిపోద్ది. ఇది బాయిల్ అయ్యేటప్పుడు ఎలాంటి సౌండ్ అయితే రాదు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇందులో బాయిల్డ్ ఎగ్సే కాకుండా పోచ్డ్ ఎగ్స్ అని ఒక ట్రే ఇచ్చిండ్రు. దాంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనం ట్రై చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం 2 eggs తో ట్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక ట్రేలో అయితే నార్మల్ గా ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని ఉంచిన. అండ్ ఇంకో 2 trays లో అయితే ఎగ్ అండ్ టమాటోస్ యాడ్ చేసి కొన్ని స్పైసెస్ యాడ్ చేసిన, ఒక ఆమ్లెట్ మిక్స్ లా చేసుకున్నా. అండ్ ఆ 2 trays లో కూడా అదే స్ప్రెడ్ చేశాను. అండ్ ఫస్ట్ టైం ఇది ట్రై చేసినప్పుడు అయితే అసలు ఎలా ఉంటుంది అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చింది. సో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. అండ్ ఇందులో మనం డిఫరెంట్గా వెజిటేబుల్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఏం చూపించట్లే, ఇప్పుడు ఓన్లీ ఎగ్ మాత్రమే చూపిస్తున్నాం. నాకు కార్న్, ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్టీమ్డ్ అండ్ పౌచ్డ్ ఎగ్స్ కి ఎంత ml ఆఫ్ వాటర్ పడుతుంది అన్నది కూడా మెజరింగ్ కప్ లో మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఆల్సో ట్రేలో ఇలా ఎగ్స్ బ్రేక్ చేసుకునే ముందు జస్ట్ గ్రీస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆయిల్ తోటి, సో ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇన్ బిట్వీన్ యూ కెన్ సీ ఈ బాయిల్డ్ ఎగ్స్ ఎంత మంచిగా అయినాయో, సేమ్ వేలో ఆ స్టీమ్డ్ అండ్ పౌచ్డ్ ఎగ్స్ కూడా అంతే అయినాయి. నార్మల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం లేదన్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుద్ది, ఆమ్లెట్స్ ఆర్ బాయిల్డ్ ఎగ్స్కి దేనికైనా కూడా. ఈ 2 trays లో వేసిన ఆమ్లెట్ అసలు కుక్ అవద్దో అవ్వదో అనుకున్నా, బట్ పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ చాలా బాగుంది కూడా టేస్ట్.
టైం మేనేజ్ చేసుకొని ప్రోటీన్ ఫుడ్ కావాలన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్. అండ్ ఆల్సో హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కుక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా పౌచ్డ్ ఎగ్స్ ఇలా డిఫరెంట్ షేప్లో ట్రై చేసినప్పుడు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఆల్సో చాలా బాగా కుక్ అయింది. పౌచ్డ్ ఎగ్స్ ఎట్లా ఉంటాయేమో అనుకున్నా, దట్స్ టోటలీ గుడ్. అండ్ ఈ బాయిలర్ని అయితే రన్నింగ్ ట్యాప్ కింద అసలు వాష్ చేయకండి, ఐదర్ వాష్ ఇట్ విత్ టిష్యూ ఆర్ క్లాత్. దీనివల్ల ఫాస్ట్గా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, చాలా డేస్ వస్తుంది మిషన్. అండ్ హియర్ ఇస్ అనదర్ ఇయర్ రింగ్స్ అనుకుంటా, ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన వీడియో కోసం. అండ్ ద వే హౌ దే ప్యాక్డ్, చంపస్వరాలు ఇవి అంటారు కదా, నాకు చాలా నచ్చుతున్నాయి ఈ మధ్య, లైక్ ఇట్లా పెట్టుకోవడానికి. ఎట్లాగో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి, అండ్ ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయి. సో మీరు ట్రై చేయాలన్నా కూడా మంచిగా ట్రై చేసుకోవచ్చు, అఫోర్డబుల్ రేట్స్కే ఉంటున్నాయి కాబట్టి. ఇది యాక్చువల్గా ఒక సెట్లా వచ్చింది, ఇయర్ రింగ్స్ మొత్తం ఇలా వచ్చినాయి, మధ్యలో రాధాకృష్ణులది కూడా ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ ఒక్కదాంతోనే మంచిగా ఒక లుక్ రావాలనుకుంటాం కదా మెహందీస్కి, ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక హూక్లా ఇచ్చిండ్రు, అండ్ ఇది ఇయర్ రింగ్స్ లోపల పెట్టేసి మనం నార్మల్గా పెట్టుకోవచ్చు ఇట్లా. నేను ఇక్కడ క్లిప్స్ అన్నీ యాడ్ చేసి చెక్ చేయండి, తర్వాత పేర్ చేసుకున్నాక. ఇప్పుడు స్టోరేజ్ లేదు, సో ఇప్పుడు అంత ట్రై చేయట్లేను అనమాట నేను. హియర్ ఇస్ ద లాస్ట్ జ్యువెలరీ పీస్. తర్వాత కుర్తా సెట్స్ చూపిస్తా, స్కిప్ చేయకండి వీడియోని. అండ్ 2 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా అనమాట, 100 or 120 అట్లా ఆ రేంజ్లోనే ఉంది. సో అందుకే ఆర్డర్ చేసిన. ఫస్ట్ ఏంది అంటే ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట, 100 రూపీస్కి వస్తున్నాయి కదా, లైక్ ఎప్పుడన్నా ట్రెడిషనల్ ఈవెంట్స్కి చిన్నగా బాగుంటాయి అనేసి ఇది ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఇంకొకటి ఇది అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేసినట్టు అస్సలు రాలేదు, నాకు అసలు నచ్చలేదు ఇది. లైక్ ఇంకా మంచిగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన. స్టోన్స్ ఒకలా కొడుతున్నాయి, అంత నీట్గా అనిపించట్లేదు నాకు ఫినిషింగ్. సో యూ కెన్ సీ 120 రూపీస్ ఎంతో ఐడియా లేదు, ఇక్కడ పైన మెన్షన్ చేస్తున్నా. అండ్ సో లాస్ట్లో కుర్తా సెట్స్ చూపిస్తా అన్నా కదా, అండ్ ఇదైతే కుర్తా అనమాట. లైక్ డే మొత్తం కంఫర్టబుల్గా ఉండాలి అని అంటే ఈ కుర్తా అయితే అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. ఇది ఆల్రెడీ నేను ఒక షార్ట్లో పోస్ట్ చేసిన, లైక్ అది లింక్ చేయడానికి ట్రై చేసాను డిస్క్రిప్షన్లో, లైక్ గెట్ రెడీ విత్ మీ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేసిన. షిఫాన్ క్లాత్ కుర్తీస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. సో వీ నెక్ మోడల్ అనమాట, అండ్ క్లాత్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బాగుంది. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, బ్లూ, వైట్, బ్లాక్, లావెండర్, ఈ కలర్. సో నాకైతే ఈ కలర్ మంచిగా అనిపిస్తుంది, ఎవరికైనా సెట్ అయింది. అండ్ ఈ ప్రైస్ డీటెయిల్స్ అండ్ సైజ్ కూడా ఇక్కడ పైన మెన్షన్ చేస్తున్నా, లింక్స్ అయితే డిస్క్రిప్షన్లోనే చెక్ చేయండి. కాటన్ కుర్తా సెట్ ఆఫీస్ వేర్ ఆర్ డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ దట్టు కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో అయితే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ అయితే అసలు చాలా బాగుంటుంది. యూ కెన్ సీ బాడీ మొత్తం ఇలా వర్క్ వచ్చింది, మధ్యలో కొంచెం లైక్ ఈ డిజైన్ కూడా వచ్చింది అనమాట. అండ్ పర్ఫెక్ట్ ఫిట్ ఉంది. నేనైతే ఇది ఏ సైజ్ ఆర్డర్ చేసినా తెలియదు. అండ్ ప్యాంట్ అయితే ప్లాజో ప్యాంట్ లాగా ఇలా మెరూన్ కలర్ ఇచ్చిండ్రు. దుప్పటా అయితే చాలా బాగుంది, దుప్పటా లైక్ కాటన్ ఉంటుంది కదా, మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది. సైడ్కి ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తున్నా, చెక్ చేయండి. ఒక పార్టీ వేర్ కుర్తా సెట్, కుర్తా చూపించిన కదా అదే కలర్ ఆర్డర్ చేసిన. బయట నుంచి అయితే ఈ క్లాత్ బాగుంది, బట్ ఇది ఆల్రెడీ నేను రీల్ కోసం లైక్ వీడియో చేసిన, సో అప్పుడు అర్థమైంది నాకు కంఫర్ట్ అయితే అసలు అంతేం నచ్చలేదు. లైక్ ఎందుకో అంత కంఫర్టబుల్గా లేదు, ఇచ్చింగ్గా అట్లా ఉందన్నమాట లోపల. బట్ బయట మాత్రం క్లాత్ చాలా బాగుంది. ఎంత మంచి డ్రెస్సెస్ ఉన్నా కొంచెం అట్లా ఫీలింగ్ వచ్చి నాకు అసలు నచ్చదు అనమాట. బట్ ఒకవేళ మీకు నార్మల్గా ఈ పార్టీ వేర్ ఇంతే ఉంటాయి కదా అని అనుకుంటే యూ కెన్ ఈజీలీ బై దీస్ డ్రెస్సెస్. అండ్ ఇది కూడా ఇలా వీ నెక్ వచ్చింది, అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా యూ కెన్ ఈ గ్రాండ్గా ఇలా వచ్చిందనమాట ఈ డిజైన్ తోటి. అండ్ ప్యాంట్ అయితే సేమ్ ట్రౌజర్ ఇదే కలర్లో వచ్చింది. ఒక సైజ్ ప్లస్ ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి, నాకు కొంచెం టైట్ అయినట్టు అనిపించింది. లైక్ నేను ఎం ఆర్డర్ చేసుకున్నాను అనుకుంటా, ఎల్ ఆర్డర్ చేసుకోండి, ఎక్స్ట్రా ఒక్క సైజ్ అయినా ఆర్డర్ చేసుకోండి. అండ్ దుప్పటా అయితే లైక్ చాలా బాగుంది. అసలు ఈ అవుట్ఫిట్కి లుక్ అంతా ఈ దుప్పటా వల్లనే వచ్చింది. ఆర్గాన్జా క్లాత్ ఏదో క్లాత్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అన్ ఐడియా. అండ్ బార్డర్స్ అయితే ఇలా వచ్చింది, మంచి పార్టీ వేర్, లైక్ పార్టీ వేర్ కుర్తా సెట్ ఉంటుంది కదా సేమ్ అంతే ఉంది. లాస్ట్ అవుట్ఫిట్ ట్రౌజర్స్. ఈ ట్రౌజర్ అయితే ఐ రికమెండ్ ఎవ్రీ పర్సన్ ఖచ్చితంగా తీసుకోండి. ఐదర్ వేర్ ఇట్ యాజ్ ఎ నైట్ ప్యాంట్ ఆర్ లేకపోతే నార్మల్గా బేసిక్స్ వేసుకొని క్రాప్ టాప్ వేసుకున్నప్పుడు పేర్ చేయడానికి కింద ట్రౌజర్స్ ఉంటాయి కదా, అలా కూడా మీరు పేర్ చేసుకోవచ్చు దీన్ని. ఎంత బాగుందో క్లాత్ అయితే మీకు అర్థమై ఉంటుంది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఇది మొత్తం లూజ్ ఫిట్ అనమాట, ప్లాజో టైప్లో అలా ఉందన్నమాట. ఇది చాలా మంది ఆల్రెడీ రివ్యూ చేసినారు ఇన్స్టాగ్రామ్లో, బట్ స్టిల్ ఇప్పుడు నేను ఆర్డర్ చేసుకున్నా అండ్ ఐ లిటరలీ లైక్ దిస్. అండ్ ఇప్పుడు నేను ఇది బ్లూ బ్లాక్ కలర్లో కూడా ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా, సేమ్ ఇదే ప్యాంట్. సో అండ్ దీని ప్రైస్ చాలా తక్కువ, 300 or 400 ఎంతో ఉంది. నాకు 340 ఆ రేంజ్కి వచ్చినట్టుంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ సైజ్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పెడుతున్నా చూడండి. అండ్ ఈజీలీ బై నార్మల్గా ఇంట్లో కూడా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆర్ ఇంట్లో నార్మల్గా వాకింగ్స్కి వాటికి
ఎవరన్నా ఈ ట్రౌజర్స్ యూజ్ చేస్తారో నైట్ సూట్స్ అట్లాంటి వాటికి ఇది కంఫర్టబుల్ ఉంటుంది, అసలు లైక్ స్కిన్నీ ఫిట్ లాగా కూడా ఉండదు. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఒకవేళ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఐఎమ్ గోయింగ్ టు షూట్ మెనీ వీడియోస్. యాక్చువల్గా రీచ్ రావట్లే అని వీడియోస్ ఆపుదాం అనుకున్నా, బట్ లాస్ట్ మీషో జ్యువెలరీ చేసినప్పుడు లైక్ ఇట్స్ బెటర్ 5K క్రాస్ అయిందనమాట. సో ఐ థింక్ లైక్ మళ్ళీ ఐ నీడ్ టు పోస్ట్ కన్సిస్టెంట్లీ. కొన్ని డేస్ బ్రేక్ ఇచ్చిన అనమాట టైం సరిపోక, సో దానివల్లనే ఎఫెక్ట్ అయిందని నేను అనుకుంటున్నా. సో ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా మీషో, ఫ్లిప్కార్ట్ ఆల్ ద రివ్యూ వీడియోస్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్. అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాలో అయితే పక్కా ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నా డైలీ. సో అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ కింద హైప్ బటన్ ఉంటుంది, అదైతే సెలెక్ట్ చేయడం అసలు మర్చిపోకండి. దానివల్ల ఇంకా కొంచెం రీచ్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.